హాయ్ ఫ్రెండ్స్! నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం ఉపాయశాలి అనే చందమామ కథని చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ఒక ధనికుడైన భూస్వామి ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు బొత్తిగా అమాయకుడు. రెండోవాడు చాలా చురుకు. అన్నదమ్ములిద్దరూ ఎంతో అన్యోన్యంగానే ఉండేవారు. కానీ వాళ్ళు పెద్దవాళ్ళై పెళ్ళాలు కాపురానికి వచ్చి ఎవరి సంసారాలు వారు చూసుకునేటప్పుడు అమాయకుడైన పెద్దవాడికి అన్యాయం జరగవచ్చునని తండ్రికి తోచింది. ఇలా జరగకుండా ఆయన ఒక పని నిశ్చయించి గ్రామాధికారిని పిలిపించాడు. గ్రామాధికారి వచ్చి తనను భూస్వామి పిలిపించిన కారణం అడిగాడు. నా అనంతరం నా ఆస్తి అంతా పెద్దవాడికి రాసి ఇద్దామనుకుంటున్నాను. చిన్నవాడికి చిల్లిగవ్వ ఇవ్వను అన్నాడు భూస్వామి. పాపం చిన్నవాడికి అంత అన్యాయం చేస్తారా? అన్నాడు గ్రామాధికారి. పెద్దవాడికి ఏమీ తెలియదు. చిన్నవాడు చురుకైనవాడు. ఇప్పుడిద్దరూ అన్యోన్యంగానే ఉంటున్నారనుకోండి. పెళ్ళాలు కాపురానికి వచ్చాక ఈ అన్యోన్యం ఉండదు. అప్పుడు అమాయకుడైన పెద్దవాడు చాలా నష్టపోతాడు. వాళ్ళిద్దరికీ తేడా మీరు స్వయంగా చూద్దురుగాని అని భూస్వామి తన పెద్ద కొడుకును పిలిపించాడు. పెద్దవాడు వచ్చి ఎందుకు పిలిచారుట అని అడిగాడు. చూడు నాయనా, 2 అడుగులు చదరము 2 అడుగులు లోతు గల గుంట నుంచి ఎంత మట్టి తీయవచ్చు అని తండ్రి వాడిని అడిగాడు. పెద్ద బుట్టెడు మట్టి తీయవచ్చు నాన్న అన్నాడు పెద్దవాడు. సరే, నువ్వు వెళ్ళి తమ్ముణ్ణి పంపించు అన్నాడు తండ్రి. చిన్నవాడు వచ్చాడు. తండ్రి వాడిని కూడా అదే ప్రశ్న వేశాడు. 2 అడుగులు చదరము 2 అడుగులు లోతు గల గుంట నుంచి మట్టి ఏం వస్తుంది నాన్న? ఏమీ రాదు అన్నాడు చిన్నవాడు. తండ్రి తన చిన్న కొడుకును పంపేసి గ్రామాధికారితో, చూశారు గదా ఇద్దరికీ తేడా. పెద్దవాడు బొత్తిగా అమాయకుడు. రెండోవాడు ఎక్కడైనా ఎలాగైనా బతకగలడు అన్నాడు. తర్వాత కొంతకాలానికి భూస్వామి చనిపోయాడు. గ్రామాధికారి వచ్చి అన్నదమ్ములతో, మీ తండ్రి ఆస్తంతా పెద్దవాడికి చెందేట్టుగా పత్రం రాసి నా చేతికిచ్చాడు. ఇదిగో ఆ పత్రం అన్నాడు. తన తండ్రి తనకు అంత అన్యాయం చేస్తాడని చిన్నవాడు ఊహించలేకపోయాడు. ఆయనకు తన పైన ఎలాంటి ద్వేషమూ లేదని వాడికి తెలుసు. కానీ పత్రంలో స్పష్టంగా ఆస్తి యావత్తు తన అన్నకే రాసి ఉంది. దీనికేదో కారణం ఉండి ఉంటుందని, అది నిలకడ మీద గాని తెలియదని అతను అనుకున్నాడు. తండ్రి చేసిన ఏర్పాటు ఆ అన్నకు కూడా అన్యాయంగానే తోచింది. అతను తమ్ముడితో, ఆస్తంతా నాకే చెందటం ఏమీ బాగాలేదు. అందులో సగం ఇస్తాను తీసుకో. ఇద్దరము సమంగా పంచుకుందాం అన్నాడు. కానీ అందుకు తమ్ముడు ఒప్పుకోక, అలా వద్దు. ఏదో ఉద్దేశంతో నాన్న ఇలా చేసి ఉండాలి. ఆయన చేసిపోయిన ఈ ఏర్పాటును మనం మార్చటం భావ్యం కాదు అన్నాడు. ఆ రోజే రెండోవాడు తమ గ్రామం విడిచి మరెక్కడైనా బతుకు తెరువు చూసుకునేటందుకు బయలుదేరాడు. కొంతకాలం ప్రయాణం చేసి అతను ఒక నగరం చేరాడు. ఆ నగరంలో కొత్తగా కట్టిన భవనం ఒకటి ఉన్నది. కానీ అందులో ఎవరూ ఉంటున్న జాడలేదు. చిన్నవాడు దాన్ని గురించి ఊళ్ళో వాళ్లను అడిగాడు. 10 లక్షలు పోసి రాజుగారు ఆ భవనం కట్టించారు. ఇటీవలనే అది పూర్తి అయింది. అయితే అంతలోనే ఆ భవనంలోకి ఏదో దయ్యం ప్రవేశించింది. దాన్ని చాలామంది చూశారు. రాత్రివేళ ఎవరన్నా లోపలికి అడుగు పెడితే అది వాళ్లను అటకాయించి భయపెడుతుంది. దాంతో వాళ్ళు బెదిరి పారిపోతారు అని ఊళ్ళో వాళ్ళు చిన్నవాడికి చెప్పారు. అందుకని రాజుగారు ఇంత గొప్ప భవనాన్ని పాడు పెట్టేశారా అన్నాడు చిన్నవాడు. దయ్యాన్ని వదలగొట్టాలని, మారణహోమం చెయ్యాలని రాజుగారు చాలా ప్రయత్నాలు చేశారు. అవేవీ ఫలించలేదు. ఎవరన్నా ఆ దయ్యాన్ని పారదోలితే 1,00,000 రూపాయలిస్తామని చాటింపు కూడా వేశారు. కానీ దయ్యాలతో ఎవరు చెలగాటాలాడతారు అని ఊళ్ళో వాళ్ళు చెప్పారు. చిన్నవాడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, కొత్త భవంతిలో ఉన్న దయ్యాన్ని నన్ను ఒకసారి చూడనివ్వండి. సాధ్యమైతే దాన్ని వెళ్ళగొడతాను అన్నాడు. రాజు సరేనన్నాడు. ఆ రాత్రి చిన్నవాడు రాజభవనం తలుపులు తెరిపించి లోపలికి వెళ్ళి దయ్యం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఒక రాత్రివేళ ఒక అస్పష్టమైన ఆకారం గాలిలో తేలుతూ చిన్నవాడికెదురుగా కనిపించి,
ఎవరు నువ్వు అని అడిగింది. నేనెవరైతే నీకేం కావాలి? ఈ ఇంటిని పట్టుకుని ఎందుకు వేళ్లాడుతున్నావు? అని చిన్నవాడు అడిగాడు. ఒక ప్రశ్నకు సమాధానం కావాలి. సరి అయిన సమాధానం చెబితే పోతా అన్నది దెయ్యం. అలాగే చెబుతాను. ఏమిటి నీ ప్రశ్న? అన్నాడు చిన్నవాడు. 2 అడుగుల చదరము, 2 అడుగుల లోతు గల గుంట నుంచి ఎంత మన్ను తీయవచ్చు? అన్నది దెయ్యం. చిన్నవాడు ఆ ప్రశ్నకు నిర్ఘాంతపోయి ఏమీ రాదు నాన్నా అన్నాడు. సరిగ్గా చెప్పావు. నేను పోతున్నా అన్నది దెయ్యం. తెల్లవార్లు చిన్నవాడు తన తండ్రి గురించే ఆలోచిస్తూ ఆ భవనంలో గడిపి తెల్లవారాక రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా, తమ భవనం నుంచి దెయ్యాన్ని పంపేశాను అన్నాడు. రాజు ఆశ్చర్యంగా పంపేశావా? ఎలా పంపేశావు? అన్నాడు. అది ఆ ఇంట చేరిన పని పూర్తి చేశాను. అది వెళ్ళిపోయింది అన్నాడు చిన్నవాడు. వరుసగా వారం రోజుల పాటు ఆ భవనంలో మనుషులను పడుకోబెట్టి దయ్యం లేదని రూఢి చేసుకుని రాజుగారు చిన్నవాడికి ₹1,00,000 బహుమానంతో పాటు ఉద్యోగం కూడా ఇచ్చాడు. ఇదండి ఉపాయశాలి కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. కష్టమైన విద్య అనే కథ విందాం. పూర్వం ఒక రాజు ఆస్థానంలో సమస్త శాస్త్రాలు తెలిసిన మహాపండితుడు ఒకడు ఉండేవాడు. ఒకసారి రాజసభలో విద్యలన్నింటిలోకి కష్టసాధ్యమైనది ఏది అన్న విషయమై చర్చ జరిగింది. ఎవరికి తోచిన విద్య గురించి వారు చెప్పారు. ఆస్థాన పండితుడి మటుకు అన్నింటిలోకి కష్టసాధ్యమైనది చోర విద్య అన్నాడు. ఈ మాట విని రాజుకు కోపం వచ్చింది. అది ఎలా? ఇంకే విద్య సాధించలేని పనికిమాలిన వాళ్లే దొంగతనాలకు పాల్పడతారు. దొంగలలో ప్రతిభావంతులుండటం మనం చూడం అన్నాడు రాజు. మహారాజా, ఏ విషయమైనా అనుభవంలోనే కదా రుజువు కావాలి. మీరు ఎంత విలువలేని వస్తువైనా ఇతరులది దొంగిలించటానికి ప్రయత్నించండి. అప్పుడు తెలిసి వస్తుంది చోర విద్య ఎంత కష్టమో అన్నాడు పండితుడు. అందుకు రాజు ఒప్పుకున్నాడు. తమరు అసలు వేషంలో వెళ్ళినట్టయితే ఎవరైనా ఎంత ధనమైనా సంతోషంగా సమర్పిస్తారు. నిజమైన దొంగ తనను ఎవరూ గుర్తుపట్టడానికి వీలులేని వేషంలో ఇతరులకు తెలియకుండా వీలైనంత వరకు వారికి పట్టుబడకుండా వారి సొత్తు సంగ్రహిస్తాడు. మీరు కూడా అదే పద్ధతిలో దొంగతనం చెయ్యాలి అన్నాడు ఆస్థాన పండితుడు. రాజు ఇందుకు సమ్మతించాడు. ఆయన తన ముఖానికి ఇంత బొగ్గు పులుముకుని నల్లబట్టలు ధరించి చూడటానికి సిసలైన దొంగలాగా తయారై చీకటి రాత్రివేళ దొంగతనానికి బయలుదేరి సంపన్నులుండే ప్రాంతాలకు వెళ్ళాడు. అయితే ఆ ప్రాంతాల అలాంటి ఇళ్లలో ప్రవేశించటం రాజుకు సాధ్యం కాలేదు. కొన్ని ఇళ్లకు బలమైన కవాటాలు బిగించి ఉన్నాయి. మరికొన్ని ఇళ్ల ముందు కాపలా వాళ్ళున్నారు. అన్ని ఇళ్లకు ఎత్తైన ప్రహరీ గోడలున్నాయి. అలాంటి ఇళ్లలోకి ప్రవేశించటం తనకు సాధ్యం కాదని రాజు తెలుసుకున్నాడు. ఆస్థాన పండితుడు తనను పెద్ద దొంగతనం చెయ్యమనలేదు. ఎంత చిన్న వస్తువు దొంగిలించినా తన అభిప్రాయాన్ని మార్చుకుంటానని చెప్పాడు. అందుచేత రాజు ధనికుల ఇళ్ళు విడిచిపెట్టి సాదా జనులుండే ప్రాంతాలకు వెళ్ళాడు. అక్కడ ఇళ్ల ద్వారాలు కూడా బంధించే ఉన్నాయి. కానీ ఒక కుమ్మరి ఇంటి ముందు కుండల దొంతర్లు చాలా ఎత్తుగా పేర్చి ఉన్నాయి. ఇంటివాళ్ళు తలుపు గడియ పెట్టుకుని లోపల నిద్రపోతున్నారు. ఆ కుండలలో ఒకటి దొంగిలించి తీసుకుపోతే పండితుడు ఓడిపోతాడు. అయితే దొంతర్లకు ఎగువనున్న కుండ అందదు. అందుచేత రాజు మధ్యలో ఉన్న కుండను తీయబోయాడు. వెంటనే దానికి ఎగువనున్న కుండలు కదిలి రాజు మీద పడ్డాయి. రాజు చతికిలబడిపోయాడు. ఆయన చుట్టూ పగిలిన కుండ పెంకులున్నాయి. కుండలు పడి పగిలిన చప్పుడుకు కుమ్మరి బయటికి వచ్చి జరిగింది చూసి కేకలు పెట్టాడు. చుట్టుపక్కల వాళ్ళు చాలామంది పరిగెత్తుకుంటూ వచ్చారు. రాజు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న కారణం చేత వాళ్ళు ఆయన్ను చావబాదుతూ, దరిద్రపు గొట్టు వెధవా, ఏ చెంబో బిందో ఎత్తుకుపోక కుండలను దొంగిలిస్తావా? ఒక్క కుండ కోసం ఇన్ని కుండలు ధ్వంసం చేస్తివే, నీకు దొంగతనం చేయడానికి ఈ బీదవాడి ఇల్లే దొరికిందా అని నానా తిట్లు తిట్టారు. చావు తప్పి కన్నులొట్టబోయినట్టు అయి రాజు తన భవనానికి తిరిగి వెళ్ళి మర్నాడు పండితుడితో, మీరన్న మాటే నిజం.
అన్నింటిలోకి కష్టసాధ్యమైనది చోర విద్యే అని ఒప్పుకున్నాడు. ఇదండి కష్టమైన విద్య అనే కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.